అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి. 200 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు చూస్తున్నాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మనకి ఇంటి ముందల 35 ఫీట్ల డాంబార్ రోడ్డు ఉందండి. 35 ఫీట్ డాంబార్ రోడ్డు ఉంది. ఇంటి పక్కల మొత్తం కూడా అన్ని ఇళ్ళే ఉన్నాయి. పీపుల్ లివింగ్ ఏరియా. 200 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి మనం చూస్తుంది. ఎలివేషన్ చూస్తున్నారు. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి మనకి చెర్లాపల్లి రైల్వే స్టేషన్ 5 కిలోమీటర్ ఉంటుంది. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 వచ్చేసి 5 కిలోమీటర్ ఉంటుంది. ఇది ర్యాంప్ అండి. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్లో డిజైన్ చేశారు. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు. కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారండి. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఎదురుగా మనకి మెయిన్ డోర్ ఉంది. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. పీవీసీ బోర్డ్స్తో యూజ్ చేశారు ఫాల్ సీలింగ్. మెయిన్ డోర్ పక్కన మొత్తం కూడా టైల్స్ వేసి ఉన్నారు. పిల్లర్ అండి, ఫోర్ట్కో పిల్లర్. ఇది బోర్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ ఉంది. ఇది సంపు. ఇది నార్త్ సెట్ బ్యాక్లోకి వెళ్తున్నాం మనం. నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. అవుట్ సైడ్ ఒక బాత్రూమ్ ఇచ్చారండి. ఇది బాత్రూమ్, అవుట్ సైడ్ బాత్రూమ్. ఇది వెస్ట్ ఖాళీ స్థలం అండి. మొత్తం సిమెంట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇది ఉత్తర ఖాళీ స్థలం. ఉత్తర ఖాళీ స్థలం మొత్తం కూడా మనకి గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. కార్ పార్కింగ్ ఏరియాకి వచ్చామండి. గేట్ పిల్లర్స్ మొత్తం కూడా గ్రానైట్తో డిజైన్ చేయించారు. పార్కింగ్ ఏరియాలో వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేశారండి. డిజిటల్ టైల్స్ వేశారు. అలాగే మెయిన్ డోర్ చుట్టూతా గ్రానైట్తో ఫ్రేమింగ్ చేయించారు. మెయిన్ డోర్ ఫ్రేమ్ మొత్తం కూడా టేక్ యూజ్ చేశారు. ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు. ఆపోజిట్లో టీవీ యూనిట్ ఉంది. హాల్ అండి. అది డైనింగ్ హాల్ చూస్తున్నారు. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ ఫ్రేమ్ చూస్తున్నారు. ఇది విండోస్ అండి. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. ఫాల్ సీలింగ్ డిజైన్. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. వాస్తు ప్రకారం నార్త్కి ఒక డోర్ ఇచ్చారు. ఇది ఆర్చ్ డిజైన్ చూస్తున్నారండి. టీవీ యూనిట్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మనం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. 200 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి మనం చూస్తుంది. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి చెర్లాపల్లి రైల్వే స్టేషన్ 5 km ఉంటుంది. అలాగే ఇన్ఫోసిస్ పోచారం కూడా 10 km ఉంటుందండి. ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. అలాగే ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ఈసీఎల్ క్రాస్ రోడ్డు 11 km ఉంటుంది. హైటెక్ సిటీ 38 km ఉంటుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వెళ్తున్నాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. హాల్ నుంచి డైనింగ్లోకి వెళ్తున్నామండి. ఇది డైనింగ్ హాల్ చూస్తున్నారు. 200 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి. మెయిన్ రోడ్డుకి జస్ట్ 400 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 400 మీటర్స్ మాత్రమే ఉంటుందండి మెయిన్ రోడ్డుకి. రాంపల్లి 100 ఫీట్ మెయిన్ రోడ్డుకి. ఇది పూజా రూమ్. పూజా రూమ్ చూస్తున్నారు. పూజా రూమ్ పక్కనే మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇది ఓపెన్ కిచెన్ అండి. యూ షేప్లో ప్లాట్ఫామ్ ఇచ్చారు. అలాగే 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారు. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారండి. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. కిచెన్ నుంచి స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా ఉంటుంది. ఈ వాష్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇది వాష్ ఏరియా. ఇక్కడే వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చండి. ఎలక్ట్రికల్ పాయింట్, వాటర్ పాయింట్ 2 ఇచ్చున్నారు. మళ్ళా కిచెన్లోకి వెళ్తున్నాం. కిచెన్ నుంచి డైనింగ్ వ్యూ చూస్తున్నారండి. డైనింగ్లో ఆ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారు. డైనింగ్ నుంచి పాసేజ్కి వెళ్తున్నాం. ఇది పాసేజ్ అండి. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. 200 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లండి మనం చూస్తుంది. రాంపల్లి 100 ఫీట్ మెయిన్ రోడ్డుకి జస్ట్ 400 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ఓఆర్ఆర్ చాలా దగ్గరగా ఉంటుందండి. లో రూఫ్ చూస్తున్నారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అండి.
పాసేజ్ నుంచి డైనింగ్, కిచెన్, పూజ చూస్తున్నాము. అలాగే డైనింగ్ నుంచి హాల్ చూస్తున్నామండి. నార్త్కి ఒక డోరు, ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారండి వాస్తు ప్రకారం. హాల్ నుంచి పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. పార్కింగ్ ఏరియా నుంచి టెర్రస్కి వెళ్దాం. అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దామండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్, ప్లాట్ ఏరియా వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్లాట్ సైజ్ వచ్చేసి 36/50, స్లాబ్ ఏరియా 1600 స్క్వేర్ ఫీట్స్. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 400 మీటర్స్ మాత్రమే ఉంటుందండి రాంపల్లి మెయిన్ రోడ్కి. ఇది రాంపల్లిలో ఉంది, నాగారం మున్సిపాలిటీ కింద వస్తుంది. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 1,12,00,000 అండి, 1,12 lakhs. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224388 నెంబర్కి కాల్ చేయండి. అలాగే హెడ్ రూమ్ కూడా ఇచ్చారండి. స్టెప్స్ పైన హెడ్ రూమ్ చూస్తున్నారు మీరు. Like and subscribe for more videos. Thank you for watching.